హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఏఎస్విఎస్ ఛానల్. ఈరోజైతే నేను అబిడ్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ చూపించబోతున్నాను. ఈరోజు సండే అని చెప్పేసి మా పిల్లలు వెళ్దామన్నారు. మేము సండే ఈవినింగ్ అయితే వెళ్ళామండి. తర్వాత ఇది వచ్చేసి అబిడ్స్ అండి, ఇస్కాన్ టెంపుల్ కృష్ణ భగవాన్ది. చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. పక్కకు ఈడ చూసారు కదా, వ్యూ అంతా చాలా బాగుంది. సాయంత్రం పూట వెళ్ళాము, మాకైతే చాలా బాగా అనిపించిందండి. ఇక్కడ పూరి జగన్నాథ స్వామి కూడా దర్శనమిస్తారు. తర్వాత ఇక్కడ అయితే ఎగ్జిట్ అవుతుంటే మనకి 108 మంత్రాస్ అది ఒక మంత్రంది స్లిప్ ఇస్తారండి. ఆ స్లిప్ని పట్టుకొని దాని మీద హరే కృష్ణ 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 హరే హరే రామ 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 అనే మంత్రం ఉంటుంది. మనకు ఒక దండ కూడా ఇస్తారు, దానికి 108 పూసలు ఉంటాయి. ఒక్కొక్క పూసను మనం అనుకుంటూ ఒక్కొక్కసారి మంత్రాన్ని జపిస్తూ 108 టైప్స్ అయితే జపించాలి. ఈ సైడ్లకు మనం చూసినట్టయితే కృష్ణ భగవానునికి సంబంధించిన లైఫ్ టైం అండి. ఏంటిది అంటే ఆయన చేసిన అల్లరి చేష్టలు, యశోదమ్మని ఏడిపించినవి, తర్వాత అన్నీ శిల్పం రూపంలో అయితే చెక్కారు. చూశారు కదా, కృష్ణ భగవానుడు యశోదమ్మ గారితో ఉన్నవి. ఎంత బాగుందంటే సైడ్లకి ఎగ్జిట్ అవుతుంటే మనకు అన్నీ చిత్రీకరించి చాలా బాగా అయితే చూపించారు. మాకైతే చాలా బాగా అనిపించిందండి టెంపుల్ వ్యూ చూసినట్టయితే. ఇంత సిటీ మధ్యలో ఇంత అద్భుతమైన టెంపుల్ ఉండడము మనము చేసుకున్న అదృష్టం అండి. చాలా బాగా అనిపించింది టెంపుల్ అయితే మాకు. తర్వాత ఈ ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇక్కడ అన్ని శిల్పాలు చాలా బాగా చెక్కినవి ఉన్నాయని నేనైతే వీడియో తీశాను. కృష్ణుడు, రాధా అమ్మవారు, అలానే అన్నీ ఆయన చేసిన అల్లరి చేష్టలు, ఆయన లైఫ్ టైంలో జరిగినవన్నీ అద్భుతాలు అన్నింటినీ ఇక్కడైతే శిల్పాల రూపంలో అయితే చిత్రీకరించారండి. ఇక్కడ మేము 108 చెప్పాను కదా, స్లిప్ తీసుకొని హరే రామ హరే కృష్ణ అని చెప్పేసి చాలామంది అయితే మనకు 108 టైమ్స్ మంత్రాన్ని చదువుకుంటూ అయితే మంత్రాన్ని చదువుకుంటూ అడుగులు వేస్తూ 108 టైమ్స్ చదివారండి చాలామంది. మా పాప బాబు కూడా తీసుకొని చదివారు. చూసారు కదా, అర్జునుడు. తర్వాత ఈ ఈ చెక్కిన వాళ్ళు చాలా గ్రేట్ అండి. ఎంత బాగా ఉంది అనిపించిందంటే ఫోటోలో కన్నా వీడియోలో మనం రియల్గా చూస్తే చాలా బాగా అనిపించింది. అది ఎగ్జిక్యూటివ్ చెప్పాను కదా ఇందాక, నేను మా పాప, మా బాబు, మేమైతే హరే హరే కృష్ణ 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 హరే రామ రామ అనే మంత్రాన్ని మనకు ఒక స్లిప్ ఇస్తారు. అది చదువుకుంటూ ఆ తర్వాత మనకి ఇచ్చిన దండను ఒకసారి మంత్రాన్ని చదువుకొని ఒక పూసను వదిలిపెడితే మళ్ళీ ఒక మంత్రాన్ని చదువుకొని అలా 108 టైమ్స్ అయితే మేము చేసామండి. తర్వాత దర్శనం కూడా చాలా బాగా అయింది. చాలామంది ఉన్నారు కానీ ప్లెజెంట్గా మంచిగా అనిపించింది. తర్వాత అనంతరము పెరుగన్నము ప్రసాదం కూడా పెట్టారు. మా పాపకైతే మేము ఆల్రెడీ క్లాసికల్ డ్యాన్స్ నేర్పిస్తున్నామండి. ఇక్కడ చేయాలని తనకు అనిపించింది అంటే నేను ఇన్స్టాలో ఒక రీల్ కూడా ఆమె చేస్తే కృష్ణునికి సంబంధించిన ఒక సాంగ్ మీద వీడియో కూడా చేశానండి. ఆమెకి చాలా ఇష్టం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇలా డ్యాన్స్ చేయడము అంటే, ఎందుకంటే మన హిందూ సాంప్రదాయం అనేది పాటించాలి కదండి. అందుకే మా పాపకు మేము క్లాసికల్ డ్యాన్స్ అయితే నేర్పిస్తున్నాము. అందుకే ఎప్పుడు ట్రెడిషనల్గా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ దేవునికి సంబంధించిన సాంగ్ అయితే నేర్చుకొని ఒక రీల్ అయితే చేసిందండి. చాలామంది అయితే అప్రిషియేట్ చేశారు, మీ పాప చాలా బాగా చేసిందని చెప్పేసి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నాకు ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయాలని చెప్పేసి అనిపిస్తుందండి. ఇప్పటికీ నాకు 439 సబ్స్క్రైబర్స్ అయ్యారు. అది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. బాయ్ ఫ్రెండ్స్.